బ్రేకింగ్ చూస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల భాగవతం వెలుగులోకి వచ్చింది. మీసేవ ముసుగులో తయారు చేస్తున్న నకిలీ స్టాంపుల కుంభకోణం గుట్టు రట్టయింది. నకిలీ స్టాంపులు చాలాన్లు తయారు చేస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మీసేవ బాబును రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల భాగవతం వెలుగులోకి వచ్చింది. మీసేవ ముసుగులో తయారు చేస్తున్న నకిలీ స్టాంపుల కుంభకోణం గుట్టు రట్టయింది. నకిలీ స్టాంపులు చాలాన్లు తయారు చేస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మీసేవ బాబును రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగ స్టాంపుల భాగవతానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ చక్రి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని మీసేవ బాబు అలియాస్ కర్రన్న సంబంధించినటువంటి అక్రమాలు నిన్న వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అక్రమాలు వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్ఆర్ కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎవరైతే ఉన్నారో అమిలినేని సురేంద్ర బాబుకు సంబంధించినట్టు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినట్టు ఆడిట్ నిర్వహిస్తుండగా ఈ ఆడిట్ లో కొన్ని డీడులకు సంబంధించి కొన్ని ఒప్పందాలకు సంబంధించినటువంటి ఈ స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశారు. ఆ ఈ స్టాంప్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించేటువంటి నిపుణులు అవి ఖచ్చితంగా అంటే నకిలీ చలానాలతో కొనుగోలు చేసినట్టు గుర్తించారు. దీంతో ఈ స్టాంపులన్నీ కూడా నకిలీ చలానాలతో కొనుగోలు చేసి ఈ స్టాంపులు చెల్లుబాటు కావని ఆయనకు సంబంధించిన అకౌంటెంట్ వ్యవహారాలు ఆడిట్ వ్యవహారాలు చూసే నిపుణులు తెలియజేయడంతో దీన్ని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఇద్దరు వెళ్లి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మొత్తం విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తాం. దాదాపుగా ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే దాదాపుగా 70 లక్షల రూపాయల నకిలీ స్టాంపులు ఉన్నట్లు అక్కడ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి ఎవరైతే మీసేవ బాబు అలియాస్ ఈ కర్రన్న ఉన్నారో ఆయన ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పుడు ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే 70 లక్షల రూపాయలు ఈ స్టాంపులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ స్టాంపుల కుంభకోణం అంతా కూడా దాదాపు కోట్లాది రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రాత్రి నుంచి కూడా ఈ కర్రన్నను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఆయన గతంలో ఈయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ గత 2024 ఎన్నికల సమయంలో కూడా అమిలినేని సురేంద్ర బాబుతో చనువుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనడం పట్ల దీన్ని ఇది ఒక రకమైనటువంటి రాజకీయ మలుపు తిరుగుతుంది, లేకపోతే రాజకీయ ఒత్తిడితో ఈ కేసును అక్కడికక్కడ అనగదొక్కుతారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. అయితే మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు ఏ విధంగా తెలుస్తారన్నది మనం వేచి చూడాల్సినటువంటి అంశం చక్రి. అయితే శేఖర్, నకిలీ స్టాంపులు చాలాన్లు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాడు బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? శేఖర్ రెడ్డి. చక్రి, బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు గత 10 సంవత్సరాలుగా కళ్యాణదుర్గం ప్రాంతంలో మీసేవ నిర్వాహకుడుగా సుపరిచితుడు. ఆయన సాధ్యమైనంత వరకు కూడా చాలా మంది కూడా మీసేవ బాబుగానే పిలుస్తారు. ఆయన బోయ ఎర్రప్ప అనే పేరు చాలా మందికి తెలియని విషయం. మీసేవ బాబుగా ఇతను సుపరిచితుడు. అందులో మీసేవకు సంబంధించినటువంటి సర్వీసులు అందించడంలో అంటే అది లోతైనటువంటి విషయాలను కావచ్చు, లేకపోతే ప్రజలకు సర్వీస్ అందించడంలో ఆయన దగ్గర తనదైనటువంటి శైలిలో అంటే బాగా ఆకట్టుకుని ప్రజలను ఆకట్టుకుని తన వద్దకు అందించే సేవలలో మెరుగైనటువంటి నైపుణ్యం చూపిస్తుండటంతో ఆయనకు బాగా పేరుంది. దీంతో పెద్ద ఎత్తున అంటే నోటరీకి సంబంధించినటువంటి ఈ చలానాలకు కావచ్చు, లేకపోతే సేల్ డీడు ఒప్పందాలకు సంబంధించినటువంటి ఈ స్టాంపు పేపర్ల కోసం ఆయన దగ్గరికి ఎక్కువ వస్తారు. దాదాపుగా గత 9 సంవత్సరాలుగా ఈయన ఇక్కడ ఈ మీసేవ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడైతే కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రాంతంలో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమైన అప్పటి నుంచి అమిలినేని సురేంద్ర బాబుకు సన్నిహితంగా ఉండడంతో ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి మొత్తం ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా వారు ఈయనకి బోయ ఎర్రప్పకి అప్పచెప్పడంతో మొత్తం ఈ బోయ ఎర్రప్పకి అప్పచెప్పడము దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నిన్న ఆడిట్ బయటికి తీయడంతోనే వెలుగులోకి వచ్చింది. అంటే అంతకు ముందు కూడా చాలా వరకు డీడ్లు కూడా తీసుంటాడు. అవి అంటే ఆడిట్ లేక నాన్ ఆడిట్ కాబట్టి అవి వెలుగులోకి రాలేదు. మొత్తం మీద ఇప్పుడు ఈయన దగ్గర తీసినటువంటి మొత్తం ఈ స్టాంపులు మొత్తం ఈయన ఎన్ని ఈ స్టాంపులు తీశాడు, ఆ ఈ స్టాంపులకు సంబంధించి ఎంత మేరకు చలానాలు చెల్లించాడు అన్నటువంటి అంశం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పోలీసులు పూర్తిగా వెల్లడిస్తే తప్ప పూర్తి నిజానిజాలు వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. దాదాపు కోట్లాది రూపాయలు
ఈ నకిలీ ఈ స్టాంపులు తీశాడన్న విషయం అయితే కనుక ఒక స్థానిక ప్రజలు కావచ్చు, పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది చక్రి. అయితే శేఖర్, మీ సేవ బాబు వెనక ఇంకెవరైనా ఉన్నారా? పోలీసుల విచారణలో తెలుస్తున్న విషయాలేంటి శేఖర్ రెడ్డి? చక్రి, మనం అనుకున్నట్లుగా దాదాపుగా అంటే ఈ సంవత్సర కాలంలోనే ఈయన అంటే కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీ నేతలతో ఎక్కువగా అంట కాగుతుండడంతో వారి అండదండలు చూసుకొని ఇలా ముందుకు వెళ్ళాడా, లేకపోతే గతంలో కూడా తనని ఎవరు కనుక్కోలేరని ఇలా వెళ్ళారా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సినటువంటి అంశం. దీనిపైన అంటే మొత్తం మీద అయితే ఇది ఎప్పుడు కూడా అంటే ఈ వ్యవహారానికి సంబంధించినట్టు ఈ స్టాంపులు ఎవరైనా తీస్తే మామూలుగా మనం ఇండ్లు కొనుగోలు చేసిన సందర్భాల్లో కావచ్చు, ఏ ఇతర చిన్న చిన్న వ్యవహారాలకు సంబంధించినట్టు అవి ఆడిట్లోకి వెళ్ళవు కాబట్టి దాదాపుగా అవి దాన్ని పెద్దగా కనుక్కోలేనటువంటి పరిస్థితి. ఒకవేళ లేదు, ఇప్పుడు గత ఏడాది కాలంలో అమిలినేని సురేంద్ర బాబుతో సన్నిహితంగా ఉంటూ ఈ వ్యవహారం కొనసాగించినటువంటి నేపథ్యంలో ఈ ఏడాది నుంచే తనకు ఈ అమిలినేని సురేంద్ర బాబు అండదండలు ఉన్నాయన్నటువంటి ధైర్యంతో చేశారా అనేది కూడా పోలీసుల నుంచి మనకు తేలాల్సినటువంటి అంశమే చక్రి. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేడుతో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. నేడు రైతు భరోసా విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. రైతు పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. నేటితో ఈ రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం సంబరాలకు పిలుపునిచ్చింది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచెర్లపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై 1 వారంలో సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇంకా 400 కోట్లు వేయాల్సి ఉంది. రేపటితో రాష్ట్ర రైతన్నలందరికీ వ్యవసాయం దండగ కాదు పండగ అనే విధంగా వ్యవసాయం స్టార్ట్ అయ్యే ముందే 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు సాయంత్రం 4 గంటలకి ఎలానైతే లాంచ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశామో, ఎండ్ అయ్యే సందర్భంగా రేపు సాయంత్రం 4 గంటలకి సెక్రటేరియట్ ముందు ఉన్న
రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో అన్ని రైతు కేంద్రాలలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఏదైతే కార్యక్రమాన్ని చేసిందో దాన్ని పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది. తెలంగాణ తల్లి రూపంలో ఉండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం సెక్రటేరియట్ లో. దానికి తల్లి అంటే ఇలా ఉండాలి అని కూడా ఈఓ నాడు ఇచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కలెక్టరేట్లలో నవంబర్ 9వ తారీఖు లోపు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్మించుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది. RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ పొడవున ఉన్న RRR లోని చౌటోప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డీటెయిల్ డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి పెట్టుబడులు నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇక 7వ SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాల మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది. ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అభివృద్ధి పెట్టుబడులు నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పలు పథకాలను అమలు చేస్తూ పరిశ్రమలను ఆమోదించే కీలకమైన అంశాలతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. 7వ SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1,450 ఎకరాలు మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదించనుంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 పై వచ్చే 5 నెలల్లో లక్షల కోట్లు సాధించాలన్నారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నో అవకాశాలు కలిగిన ఈ రంగంలో నూతన పాలసీ ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు 22,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లుగా తెలిపారు. ఔత్సాహిక పరిశ్రమల వ్యక్తులకు భరోసా కల్పించాలన్నారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తుంది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై ధర్మాసనంలో ఎన్నికల కమిషన్ ప్రభుత్వం పిటిషనర్ల వాదనలు జరిగాయి. ఇక తొలుత ఎన్నికల నిర్వహణకు 4 రోజుల గడువు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం కోరగా ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కోరింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.
కోనసీమ జిల్లాలో నిత్య పెళ్లి కూతురు భాగవతం వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురానికి చెందిన దుర్గ నీలిమ 12 పెళ్లిళ్లు చేసుకుంది. విడాకులు తీసుకున్న పురుషులని నీలిమ టార్గెట్ గా పెట్టుకుంటుంది. బాధితుల నుంచి అందిన కాడికి దోచుకుంటుంది. నీలిమ తిరగబడితే తిరిగి వారి మీదే వేధిస్తున్నారంటూ కేసులు పెడుతోంది. పలు జిల్లాలకు చెందిన 12 మందిని మోసం చేసినట్లుగా గుర్తించారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారైంది దుర్గ నీలిమ. బాధితుల ఫిర్యాదు మేరకు నిత్య పెళ్లి కూతురు తల్లి వీరలక్ష్మితో పాటుగా మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు కావడంతో ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు పాకిస్తాన్ని నమ్ముకుని నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పాకిస్తాన్తో కలిసి కపట నాటకం ఆడితే సరిపోతుందా? ప్రకృతి కూడా ఒప్పుకోవాలి కదా. అందుకే పాకిస్తాన్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన 24 గంటలు గడిచేలోపే కథ అడ్డం తిరిగింది. ట్రంప్ కలలన్నీ కళ్ళలయ్యేలా శాంతి దూతనని చెప్పిన నోటితోనే ఇరాన్పై బాంబుల వర్షం కురిపించమని అగ్రరాజ్య అధినేత ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఐరన్ లేక్ పాకిస్తాన్తో అంటకాగితే అతల పాతాలకి గ్రాఫ్ పడిపోతుందన్న ఫ్యాక్ట్ని ట్రంప్ అర్థం చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు హోరెత్తుతున్నాయి. శకునం చెప్పే బల్లి కొడుతులో పడ్డట్లు మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. ఈ సామెతకు జతగా మరో సామెతను యాడ్ చేస్తేనే అసలు సబ్జెక్టులోకి వెళ్ళగలుగుతాం. పిల్లిని చంకలో పెట్టుకుని శకునం చెప్పడానికి వెళ్ళినట్లు ట్రంప్ ప్లాన్ మిస్ ఫైర్ అయింది. ఇంతకీ సామెతల రిఫరెన్స్ ఎందుకంటే ప్రపంచాన్ని శాసించే అగ్ర రాజ్యాధిపతి ట్రంప్కు ఒక వింత కోరిక పుట్టింది. నిత్యం ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ అడ్డు తగిలే దేశాలను తొక్కుకుంటూ వెళ్లే నిరంకుశ వైఖరిని ప్రదర్శించే అమెరికా దేశాన్ని పాలించే అధినేత యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? అందులోనూ మోడీఫేలోగా ముద్రపడ్డ ట్రంప్ ఈసారి కొంత డిఫరెంట్గా ఆలోచించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టిన ఐడియానే నోబెల్ పీస్ అవార్డు. జీవితాన్ని మొత్తం ప్రపంచ శాంతి నెలకొల్పడానికి అంకితం చేసిన వారికి ఇచ్చే నోబెల్ అవార్డు యుద్ధ పిపాసిగా ముద్రపడ్డ అమెరికా అధ్యక్షుడికి ఇవ్వాలట. తన పరపతితో ప్రపంచంలో దేనైనా సాధించగలననే అహంతో విర్రవీగుతున్న ట్రంప్కి ఇలాంటి వింత కోరిక పుట్టడంలో తప్పులేదు. కానీ ఈ నోబెల్ పీస్ అవార్డు కోసం వేసిన చీప్ ఎత్తుగడతో ట్రంప్ ప్లాన్ మొత్తం పాకిస్తాన్ను నమ్ముకోవడంతో మటాష్ అయిపోయింది. ఇప్పుడు అర్థమై ఉంటుంది సామెతల ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో. ఇక్కడ శకునం చెప్పే బల్లి ట్రంప్ అయితే కొడుతులో పాకిస్తాన్ అన్నమాట. ఇక పాకిస్తాన్ అనే పిల్లిని చంకన పెట్టుకుంటే నోబెల్ బహుమతి ఎలా వస్తుంది? ఇక ముసలినెక్క శాకాహారిగా మారానని చెబితే ఎంత విడ్డూరంగా ఉంటుందో, అలాగే ట్రంప్ శాంతి కామకుడిగా మారానని ప్రచారం చేసుకున్నప్పుడు అందరూ నవ్వుకున్నారు. ఇంతకీ ట్రంప్ ఎక్కడ ఎప్పుడు ఎలా శాంతి నెలకొల్పే ప్రయత్నం చేశారని అందరికీ డౌట్ వచ్చింది. దీనికి ట్రంప్ ఇచ్చే సమాధానం 2 అణ్వాయుధ దేశాలైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరగాల్సిన యుద్ధాన్ని ఒక్క ఫోన్ కాల్తో ఆపేశారని, అలా శాంతి స్థాపనకు కృషి చేస్తానన్నది ఆయన వాదన. మరి ఇంత పెద్ద అచీవ్మెంట్ చేసినందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ మనసులో మాట బయట పెట్టడం ఈ శతాబ్దపు పెద్ద జోక్. నవ్విపోదురు కాక నాకెట్టి సిగ్గు అన్నట్లు అనుకునేదే తడువుగా తన వింత కోరికను తీర్చుకునేందుకు పాకిస్తాన్ను పావుగా వాడుకోవాలని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. కెనడాలో జరిగే G7 దేశాల సదస్సు నుంచి అర్థాంతరంగా అమెరికా వెళ్ళిపోయిన ట్రంప్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ అవడంతో పాటు నోబెల్ పీస్ అవార్డుకు తన పేరును ప్రతిపాదించాలని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ట్రంప్ కోరిందే తడువుగా పాకిస్తాన్ ప్రభుత్వం నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ పేరును ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదన చేసి 24 గంటలు గడిచే లోపు ఇరాన్పై క్షిపణులు దాడి చేసేందుకు అమెరికా సైన్యానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నోబెల్ పీస్ అవార్డుకు ట్రంప్ ఏ రకంగా అర్హుడనే చర్చ
మొత్తం మొదలైంది. ఇక పాకిస్తాన్ గోల్డెన్ లెగ్ ఆనుకుని ట్రంప్ చేరదీస్తే చివరకు సెంటిమెంట్ ప్రకారం చూసినా పాకిస్తాన్ చేసిన రికమెండేషన్ పీస్ ఫెయిర్ అయింది. దీంతో పాకిస్తాన్ను ప్రపంచ దేశాలని ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నాయి. అంతా మన దయాది దేశం లెగ్ మహిమ.